మనీ9 కంపెనీ కబుర్ల ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు సుకుమార్. విదేశాల్లో మనకి డిసెంబర్ 31 అనగానే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, మనకి మార్చ్ 31 లాగా చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా అన్ని దేశాల్లో డిసెంబర్ 31 మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్. ఇలాంటి సమయంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి వాటిల్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. చాలా మటుకు మనకి కంపెనీలన్నీ కూడా హాలిడే మూడ్లో ఉంటాయి. అంటే ఒకవైపు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, ఈ హాలిడే మూడ్లో ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లలో ఎలాంటి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి సమయంలో ఈ వారంలో కంపెనీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా ఆన్ ద రేడార్లో ముఖ్యంగా మనకి ఈ కంపెనీల మధ్య ఉన్న వివాదాలు కావచ్చు, కోర్టులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఎలాంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి, దీంతో పాటు స్టార్టప్స్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ ఒక లుక్ వేద్దాం. అదానీ, రిలయన్స్ ఈ రెండు పెద్ద సంస్థలు ఒక కంపెనీ విషయంలో మాత్రం క్లాషెస్ తెచ్చుకున్న పరిస్థితి ఈ వారం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి అమర్కంటక్ పవర్, ల్యాంకోకి సంబంధించిన సంస్థ ఇది. దీన్ని బిడ్ చేయడానికి ఈ రెండు సంస్థలు, దీంతో పాటు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఆర్ఈసీ కూడా పార్టిసిపేట్ చేయడం, పవర్ ఫైనాన్స్తో కలిపి వాళ్ళు బిడ్డింగ్లో ప్రాసెస్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ క్లాషెస్ వల్ల ఈ బిడ్డింగ్లోనే మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి రిలయన్స్, అదానీ ఈ రెండు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ బిడ్డింగ్ ప్రాసెస్, కన్సార్షియంకి సంబంధించిన బిడ్డింగ్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ కొదవైంది కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. బట్ ఎప్పుడైనా ఇలాంటి బిడ్డింగ్ వ్యవహారం జరిగేటప్పుడు మధ్యలో బిడ్డర్స్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అయినప్పటికీ కూడా ఈ కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయంటే రాబోయే రోజుల్లో ఎన్సీఎల్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక ఈ వారం వార్తల్లో ఉన్న మరో సంస్థ మనకి మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మ్యాక్స్ హెల్త్ కేర్ మనకి మణిపాల్కి ఈ రెండింటికి మధ్య ఏఎంఆర్ఐ అనే హాస్పిటల్, ముఖ్యంగా ఇమామి బేస్డ్ కంపెనీ, ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ. దీన్ని అక్వైర్ చేసే విషయంలో గొడవ నడుస్తున్నట్టుగా ఈ వారం మనం గమనించాలి. ఎందుకంటే గతంలో మణిపాల్ హాస్పిటల్స్ దాదాపు 900 కోట్లకి ఈ కంపెనీని కొనడానికి ఆఫర్ ఇచ్చింది. కానీ అనూహ్యంగా మనకి ఈ మధ్యకాలంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ గమనిస్తే కౌంటర్ ఆఫర్ కింద 2700 కోట్లకి మనకి ఏఎంఆర్ఐ చైన్ని బై చేయడానికి ఇటు మ్యాక్స్ హెల్త్ కేర్ చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో మనకి ఏఎంఆర్ఐకి సంబంధించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మడానికి లేదు అంటూ మణిపాల్ హాస్పిటల్స్ కోర్టుకు వెళ్ళడం ఈ వారం మనం ఒక వార్త కింద చూడాలి. ఇండియా అంటేనే ఆటోమొబైల్ సెక్టార్లో ప్రతి కంపెనీ కూడా రాబోయే రోజుల్లో ఫోర్కాస్ట్ పెంచుకుంటూ వెళ్తున్న సమయంలో సుజుకి మాత్రం వాళ్ళ వ్యాపారాన్ని 2030కి దాదాపు 30%ని తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్న వార్తను మనం చూడొచ్చు. ఇందులో దాదాపు వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయంటే ఇప్పటివరకు వాళ్ళు అమ్ముతున్న వెహికల్స్ కావచ్చు, ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఆ టార్గెట్స్ని అచీవ్ కాలేమో అని చెప్పి వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోవడం. ఇంకోవైపు ఈ యూనిట్ సేల్స్ ఏదైతే ఉందో అది 2030కి 10 మిలియన్ల యూనిట్స్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అప్పటికి మారుతి సుజుకి కూడా దాదాపు 50% మార్కెట్ షేర్ని అందుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా 3.5 మిలియన్ టన్నులకు మాత్రమే మేము సిద్ధపడి ఉన్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే స్కేలింగ్ డౌన్, అంటే ఆటోమొబైల్ సెక్టర్లో మిగిలిన సంస్థలన్నీ ముందుకు వెళ్తున్నా సుజుకి మాత్రం చాలా కన్జర్వేటివ్ స్టెప్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక వార్తల్లో మరో కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్రెంచ్ చీజ్ మేకర్ బీఈఎల్ అనే ఒక సంస్థతో పాటు జాయింట్ వెంచర్ కింద ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ఆల్రెడీ ఈ లాఫింగ్ కౌ అనే ఒక చీజ్ నేమ్, అంటే ఒక బ్రాండ్, బాగా ఫెమిలియర్ బ్రాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది. కాబట్టి దీన్ని ఇండియాకి తీసుకొచ్చే భాగంగా ఒక జాయింట్ వెంచర్ని క్రియేట్ చేస్తూ బీఈఎల్ 49%, బ్రిటానియా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ బీడీపీఎల్ 51% హోల్డ్ చేసి ఈ జాయింట్ వెంచర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దీనివల్ల చీజ్ మార్కెట్లో, ఎస్పెషల్లీ ప్రీమియం సెగ్మెంట్లో చీజ్ మార్కెట్లో బ్రిటానియా ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకొని ఈ వారం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 15 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న ధారావి ప్రాజెక్ట్, అంటే ధారావి అనగానే మనకు గుర్తొచ్చేది ముంబై దగ్గర ఉన్న స్లమ్. ఈ స్లమ్ని రీహెలిబేట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా గత 15 సంవత్సరాల నుండి ఎలాంటి మార్పులు రాలేదు. కాకపోతే ఇప్పుడు ఆ మార్పు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.
అదానీ గ్రూప్ 5,069 కోట్ల బిడ్ తోటి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని, ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని బిడ్ ద్వారా చేజిక్కించుకోవడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనకి డిఎల్ఎఫ్ కావచ్చు, నమాన్ గ్రూప్ కావచ్చు, అదానీతో పాటు కూడా వాళ్ళు కూడా బిడ్డింగ్ చేయడం జరిగింది. కానీ అదానీ దీన్ని అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా నవంబర్ 29వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని అదానీ రియాలిటీలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ మనకి స్టార్ట్ అయినట్టుగా మనం గమనించాలి. ఐడిబిఐ బ్యాంక్లో 15% వాటాను అమ్మిన తర్వాత పూర్తిగా ఇది ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 15% అమ్మిన తర్వాత ఐడిబిఐకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, షేర్ హోల్డర్స్కి అప్రూవల్స్ కావచ్చు, ఏవైనా కూడా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఎలా అయితే రన్ అవుతున్నాయో ఇలాంటి పరిస్థితుల్లోనే రన్ అవుతుందని చెప్పి దీపం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి రాబోయే రోజుల్లో మరో ప్రైవేట్ బ్యాంక్ అంటే ఐడిబిఐ ఇప్పటివరకు కంట్రోల్డ్గా ఉన్న బ్యాంకు కూడా ప్రైవేటైజేషన్ అయ్యి ప్రైవేట్ సెక్టార్లోకి వచ్చే మిగిలిన బ్యాంకులతో కాంపిటేటివ్గా పనిచేసే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరో వార్త, టాటా గ్రూప్ విస్టారా ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని సింగపూర్ ఎయిర్లైన్స్తో 2024 కల్లా ఈ మెర్జర్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక వార్తను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనకి సింగపూర్ ఎయిర్లైన్స్కు ఉన్న వాటా 25.1%కి మెర్జర్ తర్వాత పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ మనకి దాదాపు 2,058.5 కోట్ల డీల్ కింద మనం చూడాలి. దీనివల్ల మనకి ఎయిర్ ఇండియా మనకి దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్లైన్ కింద ఎదిగే అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియాకు సంబంధించిన డీల్తో పాటు ఎయిర్ ఇండియా, విస్టారా, అదేవిధంగా సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ 3 జాయింట్ వెంచర్ని కూడా మెర్జ్ చేయడంతో ఈ రాబోయే రోజుల్లో బిజినెస్ కోఆర్డినేషన్ కానీ అదేవిధంగా ఈ అన్నీ ఒక అంబ్రెలాకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఏదైతే టాటా చేస్తూ ఉందో దానికి కూడా ఒక డైరెక్షన్ దొరికే అవకాశం మనకి ఈ అనౌన్స్మెంట్ ద్వారా కనిపిస్తుంది. ఐడిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇప్పటివరకు ఎవరు తీసుకుంటారని వెయిట్ చేస్తున్న ఇన్వెస్టర్స్కి అందరికీ ఒక శుభవార్త. బంధన్ ఫైనాన్స్ సెబీ నుండి ఒక క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఐడిఎఫ్సికి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఉన్న అసెట్స్ అన్నిటినీ కూడా బంధన్ ఫైనాన్స్ తీసుకోవడం మనకు తెలుస్తుంది. అదే కాకుండా దీంతోపాటు కన్సార్షియం అంటే ఇంకో ఇద్దరు కూడా కన్సార్షియంలో ఉన్నారు. ఇది ముఖ్యంగా జిఐసి అండ్ క్రిస్ క్యాపిటల్. వీళ్ళు 20% ఒక్కొక్కరు ఈ జాయింట్ వెంచర్లో హోల్డ్ చేస్తారు. దీనివల్ల బంధన్ ఫైనాన్స్ కింద ఈ కంపెనీ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వచ్చే అవకాశం ఉంటుంది. మెర్జర్ అయిన తర్వాత దీనికి సంబంధించి నేమ్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఈ వారం ఒక వార్త వచ్చింది. ఇక మనం క్విక్గా ఆన్ ద రేడార్కి వెళ్దాం. ఆన్ ద రేడార్లో జెట్ ఎయిర్వేస్కి సంబంధించి డిసెంబర్ 6వ తారీఖు మనకి ఎన్సిఎల్టీలో లిక్విడేషన్ సంబంధించి హియరింగ్ ఉంది. ఒకవేళ రిజల్యూషన్ ప్లాన్ కనుక ఆ రోజు ఎగ్జిక్యూట్ అయితే మనకి ఫైనల్గా జెట్ ఎయిర్వేస్ ఏమవుతుంది అనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ మనకి డిసెంబర్ 6వ తారీఖున ఉన్నాయి. ఇదే కాకుండా లిక్విడేషన్కి సంబంధించి అంటే ఇప్పటివరకు పెండింగ్ ఉన్న లిక్విడేషన్ సంబంధించి కూడా మనకి డిసెంబర్ 6కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అటు క్రెడిటార్స్ కావచ్చు, ఇంకొక వైపు డెటార్స్ కావచ్చు, వీళ్ళకి అందరికి కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి డిసెంబర్ 6వ తారీఖు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది. లిస్టింగ్ నుండి కంటిన్యూస్గా జొమాటో షేర్స్ అనగానే బాగా ఇన్వెస్టర్లందరినీ డీలా పరిచిన షేర్ కింద మనం చూస్తాం. అలాంటి షేరు నవంబర్ 30వ తారీఖున 5% పెరిగి క్లోజ్ అయింది. 5% పెరిగిన పరిణామాలు కనుక మనం చూస్తే చైనాకు సంబంధించిన ఆలీబాబా గ్రూప్ దానికి ఉన్న స్టేక్ మొత్తం అంటే ఆలీపే సింగపూర్ అదేవిధంగా ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ సంబంధించి 3.0% స్టేక్ని దాదాపు 1,631 కోట్లకి ఓపెన్ మార్కెట్ ద్వారా నవంబర్ 30వ తారీఖు అమ్మడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్టాకు 62.6 పైసలు యావరేజ్గా వాళ్ళు అమ్మారో అమ్మిన తర్వాత ఈ స్టాక్ అనూహ్యంగా 5% పెరగడం జరిగింది. అంటే ఈ ట్రాన్సాక్షన్ తర్వాత మేబీ ఏమైనా కంపెనీలో బెటర్మెంట్ ఉంటుందేమో అని చెప్పి ఇన్వెస్టర్లందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆలీబాబాకి కేవలం 10% స్టేక్ మాత్రమే ఈ కంపెనీలో ఉండే అవకాశం ఉంటుంది పోస్ట్ ఈ సేల్ తర్వాత. ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్కి మోర్గన్ స్టాన్లీ ఒక బ్రోకర్ కింద నిలబడడం ఈ వారం ఒక ముఖ్య వార్త కింద మనం చూడాలి.
ఇక అమెజాన్ మనకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్టెక్కి సంబంధించిన 2 ఆర్మ్స్ కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా ఈ వారం ముఖ్యమైన వార్త కింద మనం చూడొచ్చు. దీనిలో ప్రస్తుతం మనకి కిరాణా షాప్స్కి వీటికన్నిటికీ స్టేషనరీ లాంటివి సప్లై చేస్తూ కేవలం కర్ణాటకలో 3 ప్లేసెస్లో ఆపరేషనల్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళ కన్సాలిడేషన్లో భాగంగా, అంటే అటు ఎంప్లాయీస్ని కన్సాలిడేట్ చేసుకునే విషయంలో కావచ్చు, కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు అమెజాన్ అకాడమీ కూడా, అంటే ఎడ్టెక్లో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అమెజాన్ అకాడమీని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 2 కాకుండా గతంలో మనకి అమెజాన్ ఫుడ్ డెలివరీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అమెజాన్లో ఊబర్ ఈట్స్ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇలాంటి స్విగ్గీ కావచ్చు, ఇలాంటి బిజినెస్లోకి వచ్చిన అమెజాన్ కూడా దాన్ని ఆల్రెడీ క్లోజ్ చేసిన పరిస్థితి. అంటే దీంతో మనకి లిస్ట్ పెరుగుతూ ఉన్నట్టుగా, అంటే అమెజాన్లో ఉన్న ఆర్మ్స్ లిస్టు, క్లోజింగ్ లిస్ట్ పెరుగుతున్నట్టుగా ఈ వార్తతో మనం గమనించవచ్చు. ఇక ఆన్ ద రేడార్లో రెలిగేర్ ఫిన్వెస్ట్, అంటే లెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంపెనీ 1 టైం సెటిల్మెంట్ ఆఫర్కి ఓకే చెప్పినట్టుగా మనకి ఈ వారం వార్త వచ్చింది. ఒక విధంగా మిగిలిన బ్యాంకులకన్నిటికీ, అంటే లాస్ట్గా అప్రూవ్ చేసిన బ్యాంక్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి గతంలో ఓకే అనుకున్నా కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లెండర్గా ఉండడం, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రాకపోవడం వల్ల ఈ సంస్థని లిక్విడేట్ చేయకుండా చాలా వరకు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్లకుండా పెండింగ్ పడుతూ వచ్చింది. బట్ మొన్న రీసెంట్గా జరిగిన బోర్డ్ మీటింగ్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆల్మోస్ట్ పెండింగ్ ఉన్న సెటిల్మెంట్ మ్యాటర్స్ అన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పడం జరిగింది. దీంతో మనకి రెలిగేర్ ఫిన్వెస్ట్కి సంబంధించి 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ ట్రిగర్ అయినట్టుగా ఈ వారం ఒక వార్త చూడొచ్చు. ఇక ఇప్పుడు స్టార్టప్ విషయానికి వెళ్దాం. స్టార్టప్స్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రతి వారం ఏదో ఒక కొత్త న్యూస్ మనకి స్టార్టప్స్లో వస్తుంది. ఈ వారం మనకి భారత్ పేలో మేజర్గా ఉన్న కంపెనీ హెడ్స్ అందరూ కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కంపెనీని వదిలేసి వెళ్ళిపోయిన వార్త కొద్దిగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో విజయ్ అగర్వాల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, నెహుల్ మల్హోత్రా హెడ్ ఆఫ్ పోస్ట్ పే, అదేవిధంగా రజత్ జైన్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా రిజైన్ చేయడం, వాళ్ళు పేపర్స్ పెట్టడం అనేది ఈ కంపెనీని కొద్దిగా షేక్ చేసినట్టుగానే మనం చూడాలి. ఇదే కాకుండా మనకి భారత్ పే టెక్నికల్ టీమ్, అంటే ఫస్ట్ నుండి ఉండి టెక్నికల్గా ఈ కంపెనీని బాగా టెక్నాలజీ ఎక్స్పోజర్ తీసుకొచ్చిన టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటికి వెళ్తున్న కొద్దీ మిగిలిన టీము కావచ్చు, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయినట్టుగా ఈ వారం మనకు ఒక వార్త వచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా మనకి పేరు సంతరించుకున్న కంపెనీ క్రెడ్ మనకి క్రెడిట్ విద్య అనే ఒక స్టార్టప్ని అక్వైర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇది స్టాకు, క్యాష్ డీల్, ఈ రెండింటిని కలిపి డీల్ చేస్తున్నట్టుగా. దీంట్లో ముఖ్యంగా మనకి ఫండింగ్కి కూడా సపోర్ట్ చేయడానికి సికాయో ఇండియా, అదేవిధంగా టైగర్ గ్లోబల్, ఈ 2 సంస్థలు కూడా క్రెడ్కి సపోర్ట్గా నిలబడుతున్నాయి. దీంతో గతంలో అంటే 2021లో వీళ్ళు అక్వైర్ చేసిన హిబ్బార్ కావచ్చు, హ్యాపే కావచ్చు, దీంతోపాటు 3వ కంపెనీ కింద మనకి క్రెడిట్ విద్య కనిపిస్తుంది. ఈ క్రెడిట్ విద్య ఇప్పటికీ సాస్ మోడల్లో ఉంది కాబట్టి రికరింగ్ ఇన్కమ్, అంటే ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్ ఉండే స్టార్టప్ని అక్వైర్ చేస్తున్నట్టుగా క్రెడ్ అనౌన్స్ చేసింది. సో అక్వైజేషన్ అయిన తర్వాత కూడా క్రెడ్ సపరేట్గా, క్రెడిట్ విద్య సపరేట్గా 2 ఇండిపెండెంట్ కంపెనీస్ కింద ఆపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఈ వారం ఒక వార్తను అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. మరిన్ని విశేషాలు, ముఖ్యంగా డిసెంబర్ మాసం అంటేనే మనకి ఈ ఎఫ్ఐఎస్కి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ సంబంధించి పోర్ట్ఫోలియోని ఎక్కువగా ప్రభావితం చేసే మంత్ కాబట్టి ఈ వారంతో పాటు రాబోయే 3 వారాలు కూడా మనకి చాలా క్రుషియల్. సో ప్రతి వార్తని, ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని, మీకు మీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది Money9. చూస్తూనే ఉండండి కంటిన్యూస్గా. ఇప్పటివరకు మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి, అదేవిధంగా పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి కావచ్చు, అటు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కావచ్చు, దేనికి సంబంధించి అయినా, ఎఫ్ఐఎస్ గురించి, అసలు మనకి స్టాక్ మార్కెట్ల గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీంతోపాటు ఈ
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా మీరు కింద ఒకసారి మీ క్వశ్చన్ని టైప్ చేస్తే మేము రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.